మనుషులు కూడా భయపడే నల్లమల అడవిలో పురాతన భారతదేశం ఒక జ్యోతిర్లింగాన్ని ఎందుకు నిర్మించింది? ఇది శ్రీశైలం. వేల సంవత్సరాలుగా అడవి మధ్య నిలబడిన భారతదేశంలోని పవిత్రమైన క్షేత్రాల్లో ఒకటి. పులులు తిరిగే అడవి, విషసర్పాలు, ప్రమాదకరమైన కొండలు, రాత్రిపూట ఇక్కడికి వచ్చే దారి కూడా మూసేస్తారు. అయినా సరే 2000 సంవత్సరాల క్రితమే ఇక్కడ జ్యోతిర్లింగం వెలిసింది. కాని ఎందుకు ఇక్కడే? స్కందపురాణం చెప్తోంది, ఈ అడవులు సాధారణ అడవులు కాదు. సిద్ధ నాగార్జునుడు, అక్క మహాదేవి, అల్లమ ప్రభు వందల సంవత్సరాల సరాలపాటు సాధకులు ఇక్కడే ధ్యానం చేశారు. అడవి వాళ్లకి రక్ష అయింది. ఇంకో విషయం చాలామందికి తెలియదు. ఈ అడవిలోవిలో వేల సంవత్సరాలుగా చెంచుజాతి నివసిస్తోంది. వాళ్లు మల్లికార్జున స్వామిని తమ అల్లుడిగా పిలుస్తారు. ఆలయ నిర్వహణలో వాళ్లకే మొదటి హక్కు ఉండేది. కాకతీయులు, విజయనగర రాజులు, రెడ్డి రాజులు అందరూ ఈ ఆలయాన్ని కాపాడారు. సామ్రాజ్యాలు పడిపోయాయి, కాని నల్లమల దాటి వచ్చే ధైర్యం చాలా తక్కువ మందికే ఉండేది. అడవే కోట అయింది. శ్రీశైలం కింద ఇంకా చదవబడని శాసనాలు ఉన్నాయి. ఆ రహస్యం ఇంకా పూర్తిగా బయటపడలేదు. 100K వ్యూస్ వస్తే పూర్తి డాక్యుమెంటరీ తీసుకొస్తా. భూమి రహస్యాలు ఇంకా మిగిలే ఉన్నాయి.